ఏది అయినా ఆచి చికెన్ మసాలా. నల్గొండ జిల్లా దేవరకొండ నియోజకవర్గంలోని ఎస్బీఐ బ్యాంక్ లో కుంభకోణం వెలుగు చూసింది. చింతపల్లి ఎస్బీఐలో కోట్ల రూపాయల బ్యాంకింగ్ స్కామ్ జరిగినట్లు తెలుస్తోంది. చింతపల్లి పరిసర ప్రాంతాలైన వెంజమూర్, వెంకటపేట, నిల్వలపల్లి, హరిజనపురం గ్రామాల్లోని అమాయక ప్రజలను ఆసరాగా చేసుకుని ఈ భారీ కుంభకోణానికి పాల్పడ్డారు. ఓ వ్యక్తి పేరిట లేని భూమిని ఉన్నట్లు నకిలీ రికార్డులు సృష్టించి ఇతర బాధితుల పేరిట వ్యవసాయ రుణాలు కోట్ల రూపాయలు దోపిడీ చేసినట్లు సమాచారం. 2024లో బాధితులకు తెలియకుండానే వారి ఖాతాల నుంచి ₹1 కోటి లోన్ డబ్బులు ఇతర అకౌంట్స్ కి బదిలీ అయినట్లు బాధితులు చెబుతున్నారు. ఒకేసారి 30 మంది బాధితులకు లక్షల రూపాయల అప్పు నోటీసులు రావడంతో ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. లోన్ పైసలతో తమకు ఎటువంటి సంబంధం లేదని నకిలీ పాస్ పుస్తకాలు సృష్టించిన అధికారులపై చర్యలు తీసుకోవాలని బాధితులు డిమాండ్ చేస్తున్నారు. ఒకరోజు నాకు కాల్ చేశారు బ్యాంక్ నుంచి. బ్యాంకులో కాల్ చేస్తుంటే ఎందుకు ఏమైందంటే 1,50,000 లోన్ ఉంది మీ పేరు మీద అని నాకు చెప్పారు. అది కట్టాలని అన్నారు. నేను వచ్చేసిన బ్యాంక్ కాడికి వచ్చేసి సార్ ఇట్లా 1,50,000 లోన్ ఉందంట కదా సార్ మా పేరు మీద, ఎవరు సార్ ఎవరు తీసారని అది ఎంక్వైరీ చేస్తే అందరూ ఫ్రాడ్ జరుగుతుంది బాబు అని చెప్పిండు మేనేజరు. వేరే వాళ్ళు ఉంటే ఆఫీస్లో వాళ్ళు మరి ఎట్లా తీసారో తెలియదు. నా పేరు మీద భూమే లేదు, ట్రాప్ లోన్ ఉందని చూపిస్తారు. ఒకటే వెయిట్ చేస్తారు ఫోన్లో చేసి. నా పేరు మీద ₹1,50,000 లోన్ తీశారు ఎస్బీఐ బ్యాంకులో. నా పేరు మీద భూమే లేదు, 3 ఎకరాల భూమి సృష్టించారు. రేడి గ్రామంలో ఇక్కడపేటలో నా భూమి చూపిస్తుంది. నా పేరు మీద ₹1,50,000 తీశారండి. నాకు సంబంధం ఎలాంటి సంబంధం లేదు. నేను వాడుకోలేదు, ఎవరు వాడుకున్న వాళ్ళని కఠినంగా శిక్షించాలని కోరుకుంటున్నాను. 20 మంది ఉన్నాం మేమంతా బాధితులము. మా పైన ₹1,55,000 లోన్ తీశారు ఎస్బీఐ బ్యాంకులో. ఒక మనిషికి ఒక్కొక్క మనిషికి భూమి లేకుండా భూమి ఒక 3 ఎకరాల భూమి క్రియేట్ చేశారు. అది సర్వే నెంబర్ మాది కాదు, మా ఊరు కాదు. ఒకటి కిదేడు, ఒకటి నిల్వలపల్లి, మరొకటి ఉమ్మదలపల్లి గ్రామంలో ఒక మనిషి మీద ₹1,55,000 లోన్ తీశారు. ఒక పర్సన్ మీద ఒక్కొక్క పర్సన్ 3 ఎకరాలు పట్టా చేశారు. పట్టా పాస్బుక్ కూడా తీశారు. ఆ పాస్బుక్ తీసిన మాకు తెలియదు, మా పేరు మీద భూమే లేదు. తెలియకుండా వాళ్ళు తీశారు. బాధ్యతలు ఎవరు శిక్షించాలని అర్జునాపురం గ్రామం మొత్తం మేము కోరుతున్నాం. ఈ కుంభకోణానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి జానయ్య అందిస్తారు. జానయ్య, మనం చూస్తున్నాం ఈ మధ్య కాలంలో ఎస్బీఐ బ్యాంకుకు సంబంధించిన ఇటువంటి మోసాలు తెరపైకి వస్తూనే ఉన్నాయి. అయితే ఇప్పుడు మరొకటి అని చెప్పుకోవచ్చు, నకిలీ లేని భూమికి సంబంధించి నకిలీ పత్రాలను సృష్టించి ఈ విధంగా లోన్స్ తీసుకున్నారని బాధితుల ఆరోపణ. మరి పోలీసులు కేసు నమోదు చేశారా? విచారణ చేస్తే ఎక్కడి వరకు వచ్చింది? డీటెయిల్స్ ఏంటి? నల్గొండ జిల్లా దేవరకొండ నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి ఏదైతే దేవరకొండ పట్టణంలోని ఎస్బీఐ బ్యాంక్ లో 2 నెలల క్రితమే ₹1 కోటి పైగా కూడా ఫ్రాడ్ జరగడంతో అక్కడ కేసు నమోదు కావడం జరిగింది. సంబంధిత బ్యాంక్ లో పనిచేసేటువంటి కాంట్రాక్ట్ బేసిక్ లో పనిచేసేటువంటి ఉద్యోగస్తులతో పాటు రెగ్యులరైజ్ ఉన్నటువంటి బ్యాంక్ మేనేజర్ సంబంధించి కూడా వేరే బ్యాంక్ లో పనిచేస్తున్నటువంటి మేనేజర్ పైన కూడా కేసులు నమోదు చేయడం జరిగింది. దాదాపుగా ₹1 కోటి వరకు కూడా వాళ్ళు ఫ్రాడ్ చేయడం జరిగింది. అయితే రీసెంట్ గా ఏదైతే ఇదే దేవరకొండ నియోజకవర్గానికి సంబంధించినటువంటి చింతపల్లి ఎస్బీఐ బ్యాంక్ లో దాదాపుగా 70 లక్షల నుంచి ₹1 కోటి వరకు లేని పత్రాలను సృష్టించి ఆ పత్రాల పైన లోన్ తీసుకున్నటువంటి ఘటన చోటు చేసుకోవడం జరిగింది. ఆ పత్రాలను కూడా ఏదైతే బ్యాంకుకు సంబంధించి ఎస్బీఐ బ్యాంకుకు సంబంధించినటువంటి అందులో పనిచేసేటువంటి వాళ్ళే ఈ పత్రాలను సృష్టించి ఏదైతే వ్యవసాయ భూములు వారి పేరు మీద వ్యవసాయ భూములు లేకున్నా కూడా ఉన్నట్లుగా సృష్టించి క్రాప్ లోన్ వ్యవసాయ రుణాలను కూడా తీసుకున్నట్టుగా కూడా తెలుస్తుంది. దాదాపుగా ఒక్కొక్కరి పేరు మీద ₹1,50,000 వరకు రుణాలు తీసుకున్నట్టుగా కూడా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో ఈ రుణానికి సంబంధించి 2024లో ఈ ఎవరైతే ఎస్బీఐ బ్యాంకు సంబంధించినటువంటి ఏదైతే హరిజనాపురం కావచ్చు, ఇటు చెరుకుపల్లికి సంబంధించి ఏదైతే వెంకటంపేట, నిల్వలపల్లి, వింజమూరు, హరిజనాపురం ఈ గ్రామాలకు సంబంధించినటువంటి దాదాపుగా 50 మంది వరకు వారి పేర్ల పైన భూముల పత్రాలను సృష్టించి ఆ బ్యాంకులో చింతపల్లి ఎస్బీఐ బ్యాంకులో ఒక్కొక్కరి పేరు మీద ₹1,50,000 రుణం తీసుకోవడం జరిగింది. అయితే ఆ 2024లోనే బ్యాంకులో ఉన్నటువంటి ఈ ఎవరైతే ఈ ఫేక్ సృష్టించిన పత్రాలు ఉన్నాయో వారి పేర్ల పైన ఆ బ్యాంక్ లో ఖాతాలున్న పరిస్థితి అయితే ఉంది. ఆ ఖాతాదారుల
పేరు పైనే వ్యవసాయ భూములు ఉన్నట్టుగా పత్రాలను సృష్టించి 1,50,000 ఒక్కొక్కరి పేరు మీద రుణాలు తీసుకోవడం జరిగింది. అప్పుడు ఆ బ్యాంకుకు సంబంధించినటువంటి బ్యాంక్ అకౌంట్ లో ఈ నగదు జమ కావడం జరిగింది. అప్పుడు ఆ నగదు జమ అయిన కొద్దిసేపటికే మిగతా ఆ నగదును కూడా వేరే అకౌంట్ లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని వాటిని అన్నింటినీ కూడా కాజేసినట్టుగా కూడా తెలుస్తుంది. ఇప్పుడు 2026 జూన్ నెలలో ఈ ఏదైతే రుణాలకు సంబంధించి తీసుకున్నటువంటి రుణాలు ఏవైతే ఉన్నాయో వాటిని చెల్లించాలంటూ కూడా ఎవరి పేరు మీద అయితే ఉన్నాయో వారికి బ్యాంకు అధికారులు నోటీసులు ఇవ్వడం జరిగింది. దీంతో ఆ బాధితులంతా కూడా బ్యాంకుకు చేరుకోవడం, తమ రుణాలే తీసుకోలేదు, తమ పేరు పైన కొంతమంది పేరు పైన భూములే లేవు, భూములు ఉన్నట్టుగా కూడా ఎవరు చేశారనే విషయం పైన కూడా కొంత ఆందోళన వ్యక్తం చేయడంతో ఈ విషయం బయటికి రావడం జరిగింది. దాదాపుగా ఇదే చింతపల్లి ఎస్బీఐ బ్యాంకుకు సంబంధించి 70 లక్షల నుంచి ₹1,00,00,000 వరకు గతంలో దేవరకొండ ఎస్బీఐ బ్యాంకులో పనిచేసినటువంటి బ్యాంక్ మేనేజర్ ఎవరైతే ఉన్నారో అతనే ఇక్కడ కూడా గతంలోనే ఇక్కడ విధులు నిర్వహించినట్టుగా కూడా తెలుస్తుంది. అతనే ఈ విధంగా ఫేక్ వ్యవసాయ పత్రాలను సృష్టించి ఈ రుణాలు పొందినట్టుగా కూడా తెలుస్తుంది. దీనిపైన బ్యాంక్ అధికారులు అయితే ఇప్పటికే విచారణ అయితే ప్రారంభించడం జరిగింది. కానీ ఆ లోను తీసుకున్నట్టుగా బాధితుల పేరు మీద ఉంది కాబట్టి బాధితులు ఖచ్చితంగా చెల్లించాలనేది బ్యాంక్ అధికారులు నోటీసులు ఇవ్వడం, వారంతా కూడా బ్యాంక్ వద్దకు వచ్చి ఆందోళన చేస్తున్న సిచ్యువేషన్ అవుతుంది. కానీ బ్యాంకులో లోన్ తీసుకోవాలంటే ఎవరైతే పట్టాదారు పాస్ పుస్తకం వ్యవసాయ భూమి ఉన్నటువంటి వారు బ్యాంకుకు వచ్చిన తర్వాత అన్ని కూడా ఫామ్స్ ఫిల్అప్ చేయాల్సి ఉంటుంది, సంతకాలు చేయాల్సి ఉంటుంది. కానీ ఇలాంటివి ఏవి లేకుండా కూడా ఎలా బ్యాంకు రుణాలు ఇచ్చారనే విషయం పైన కూడా బ్యాంక్ అధికారుల తీరు పైన కూడా కొంత అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. కాబట్టి దీనిపైన పూర్తి స్థాయిలో విచారణ చేసి బాధితులకు న్యాయం చేయాలి. ఎవరైతే ఈ ఫ్రాడ్ చేశారో వాటి నుంచి ఈ అమౌంట్ అంతా కూడా రికవర్ చేయాలనేది కూడా బాధితులు అయితే డిమాండ్ చేస్తున్న సిచ్యువేషన్ అయితే కనపడుతుంది. రత్న, అంటే ఇప్పటికే యాజమాన్యం ఏమైనా స్పందించింది అనుకోవచ్చా? ఎస్బీఐ బ్యాంక్స్ లో ఇటువంటివి మనం తరచూ చూస్తూనే ఉంటున్నాం. ఇప్పుడు బాధితులు చెప్పిన ఆరోపణలకి సంబంధించి వాళ్ళపైన ఉన్న ఏదైతే ఈ డబ్బులు అమౌంట్ ఉందో అదంతా కూడా క్లియర్ చేస్తామని చెప్పి కానీ, లేదంటే ఈ ఘరానా మోసానికి పాల్పడిన వ్యక్తుల్ని అదుపులోకి తీసుకోవడం కానీ, ఉద్యోగాల నుంచి తీసేయడం కానీ, ఇటువంటివి ఏమైనా యాజమాన్యం నుంచి స్పందన వస్తుందా? అట్లా ఇప్పటికే ఏదైతే ఈ రుణాలకు సంబంధించి ఒక్కొక్కరి పేరు మీద 1,50,000 రుణం ఏదైతే ఉందో ఆ రుణానికి సంబంధించి ఇంట్రెస్ట్ తో కలిపి 1,57,000, 58,000 వరకు కూడా కావడం జరిగింది. దీనికి సంబంధించి బాధితులకు నోటీసులు ఇవ్వడంతో ఈ విషయం బయటికి రావడం జరిగింది. తమకు నోటీసులు ఇచ్చారు, అసలు మేము రుణాలే తీసుకోలేదనే అది బాధితులు వాదిస్తున్న నేపథ్యంలో దీనికి సంబంధించి అసలు ఆ భూమి లేని వ్యక్తుల పేరు మీద భూమి పత్రాలు సృష్టించిన దాంట్లో రెవెన్యూ డిపార్ట్మెంట్ కు సంబంధించిన వారి హస్తం కూడా ఉందనేది కూడా బాధితులు ఆరోపిస్తున్నారు. ఎందుకంటే వ్యవసాయ భూములకు సంబంధించినటువంటి పట్టాదారు పాస్ పుస్తకాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా రెవెన్యూ శాఖ నుంచి వస్తాయి. కాబట్టి అక్కడ రెవెన్యూ శాఖ సిబ్బందితో కలిసి బ్యాంకులో పనిచేసేటువంటి విధులు నిర్వహించేటువంటి ఉద్యోగస్తులే ఈ ఫ్రాడ్ కు పాల్పడినట్టుగా కూడా తెలుస్తున్న నేపథ్యంలో వారిపైన విచారణ చేసేందుకు యాజమాన్యం అయితే సిద్ధమవుతుంది. కానీ గతంలో 2 నెలల క్రితమే ఎస్బీఐ బ్యాంకు దేవరకొండ బ్రాంచ్ కి సంబంధించి బ్యాంకులో డిపాజిట్ చేసినటువంటి అకౌంట్ లో ఉన్నటువంటి కొంతమంది విదేశాల్లో ఉన్నటువంటి వ్యక్తుల ఖాతాల నుంచి డబ్బులు డ్రా చేసిన ఘటన నేపథ్యంలోనే వారిపైన కేసు నమోదు కావడం జరిగింది, వారిని అదుపులోకి తీసుకోవడం జరిగింది. దానిపైన ఎంక్వైరీ నడుస్తుంది. కానీ అదే బ్యాంకులో చేసినటువంటి వ్యక్తే ఈ చింతపల్లి ఎస్బీఐ బ్యాంకుకు సంబంధించినటువంటి వ్యవహారంలో కుంభకోణంలో అతని పాత్రే ముఖ్య పాత్ర అనేది కూడా బాధితులు ఆరోపిస్తున్నారు. కాబట్టి అతని పైన మరో కేసు నమోదు చేయడంతో పాటు ఈ డబ్బులకు ఏదైతే ఫ్రాడ్ జరిగినటువంటి అమౌంట్ విషయంలో రికవరీ కూడా చేయాలనేది కూడా యాజమాన్యం భావిస్తున్న నేపథ్యం. మరోవైపు ఎస్బీఐ బ్యాంక్ అంటేనే కొంత ఇమేజ్ ఉన్నటువంటి బ్యాంక్ కాబట్టి ఖాతాదారులు ఎక్కువగా ఉంటారు. ఇలాంటి ఫ్రాడ్ జరుగుతున్న నేపథ్యంలో ఖచ్చితంగా ఇలాంటివి జరగకుండా చర్యలు తీసుకోవాలనేది మాత్రం బాధితుల నుంచి అయితే వినిపిస్తున్నటువంటి డిమాండ్. రత్న, ఓకే, థ్యాంక్ యూ జానియా.